4 లైన్ల రోడ్లు 6 లైన్ల రోడ్లు అన్నారు కదా, అది జరగాల. అక్కడ ముందు ఆ కాలువ మీద వంతెనేయాలి కదా ఇంకోటి. ఇప్పుడు ఉన్నది ఒక వంతెన, ఇటు కార్లు వస్తే అటు ఆగాలి, అటు కార్లు వస్తే ఇటు ఆగాలి. ఓ లారీ వచ్చిందంటే ఇద్దరు ఆగాలి. ఇది కదా అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ప్రజెంట్. అదే దానికి ఆల్టర్నేటివ్ ఏముంది, గుంటూరు రూట్ లో అమరావతి రోడ్డు ఉంది. అమరావతి రోడ్డు 4 లైన్ రోడ్, అది 2 లైన్ రోడ్, అది పెద్ద రోడ్డు. అది ఆ లామ్ దగ్గర నుంచి తీసుకొస్తే అమరావతి కలుపుకోవచ్చు. అది కలపరం, మళ్ళీ ఇటు బాగుపడిపోతుందని. గుంటూరు రూట్ లో నుంచి డైరెక్ట్ ఎన్ఆర్ రింగ్ రోడ్ లో నుంచి నేరుగా హైవేకి వెళ్ళిపోతారు. అవును, డైరెక్ట్ గా కలిసిపోద్ది. ఆల్రెడీ రోడ్డు కూడా ఉంది. ఆ గోరంట్ల ఆ రూట్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకు చేయట్లేదు అది? ఇటు బాగుపడిపోతారని. అట్లాగే ఇప్పుడు ఆ ఇది ఉంది కదా, కృష్ణానది మీద వంతెన, ఇప్పుడు కాజా నుంచి టోల్ గేటు, దానికి లింకప్ చేసే రోడ్డు వేసుకున్నారు అనుకోండి, అట్నుంచి నేరుగా విజయవాడ రూట్కి వెళ్ళిపోతారుగా. ఇప్పుడు యాక్చువల్ గా మొన్న మోడీ వచ్చిన రోజున ముందు పేపర్లో, వీళ్ళ పేపర్లోనే రాసింది ఏంటంటే 2 వంతెనలో ఒక వంతెన పూర్తి అయిపోయింది, ఆ వంతెన మీద నుంచి పంపించేస్తారు వెహికల్స్ అని చెప్పారు. కానీ ఏమైందో అది ఆగిపోయింది. మరి గడ్కరీ వచ్చాక ఇనాగరేషన్ తర్వాత దాగని చైనా అన్నారు ఏంటో తెలియదు. అటు విజయవాడ వైపు ఉన్నటువంటి రోడ్డుని మొన్న దసరా అప్పుడు వాడేశారు. అది ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా అవలేనట్టుంది సార్. అదే 2 బ్రిడ్జిలు ఉంటాయి కదా, అది కాజా టోల్ గేట్ నుంచి వేసిన రోడ్డు. అదే అది బ్రిడ్జి 2గా ఉంటాయి. ఇప్పుడు మీకు కనకదుర్గ వారధిలో అటు నుంచి రైట్ లెఫ్ట్ ఉంటాయి కదా, ఇటు నుంచి వెళ్ళేది అటు నుంచి. ఇందులో ఒకటి పూర్తయిందట, అప్పుడు పేపర్ లో చదివింది నేను. అది దాని మీద వెహికల్స్ ఆ రోజున అలౌ చేస్తామన్నారు, వెళ్ళే వాటి వచ్చే వాటి. అది చేసి